సో ఫ్రెండ్స్ మనం సీతాస్ యోగాలో రెండో చాప్టర్ అయిన ద యోగా ఆఫ్ ట్రాన్సెండింగ్ నేమ్ అండ్ ఫామ్ అంటే పేరు రూపము మారుతూ ఉండే యోగా ఇది. సో మరి ఇవాళ మనం కంటిన్యూ చేసుకుందాం. సో మనం లాస్ట్ ఎక్కడ ఉన్నామంటే సో మన దేవానికి తన ఆ, ఆ ప్రేమతో ఆరాధించే దేవి కానీ మాత కానీ ఎవరో కాదు, మహారాణి అని తెలిసింది. సో అది నిజమేనా అని తనకు ఒక డౌట్ లో ఉన్నప్పుడు ఆ డౌట్ క్లారిఫై చేయడానికి తన దగ్గర సోమ వచ్చింది. సో మన దేవాన్ని ధ్యానంలో కూర్చున్నప్పుడు పక్కన సోమ వచ్చి కూర్చోవడము జరిగింది. సో మన అక్కడి నుంచి ఇప్పుడు ఇవాళ కంటిన్యూ చేసుకుంటున్నాం. సో మన దేవాన్ని అడుగుతుంది, మాత నీతో రాలేదా అని ఆశ్చర్యంగా. అప్పుడు మన సోమ ఏమంటుందంటే, లేదు, తను నన్ను ఆ, నీకోసం పంపించింది. నీకేదో కొన్ని డౌట్స్ ఉన్నాయి కదా రూపాల గురించి. సో మాత ఆ క్వశ్చన్స్ కు సమాధానం చెప్పమని నన్ను ఇన్స్ట్రక్ట్ చేసింది అని చెప్తుంది అనమాట. నన్ను నిర్దేశించింది అని చెప్తుంది. సో నీకేం క్వశ్చన్స్ ఉన్నాయి అని చెప్తూ నా నా వైపు చిన్నగా నవ్వి, తన క్వశ్చన్స్ మన సోమకు తెలుసు కదా. ఆ, కానీ నీకేం డౌట్స్ ఉన్నాయి అడుగు అని అంటుంది. మరి మన దేవాన్ని ఏమంటుందంటే, నిజానికి మాత ఎవరు అని అంటే ఆ అప్పుడు సోమ అంటుంది, నువ్వు నువ్వేమనుకుంటున్నావు అంటూ ఏమంటూ ఏ విధంగా అయితే చూస్తావో అదే తను ఒక్కొక్కరికి ఒకలా కనిపిస్తుంది అని సోమ అంటే, "ఓ, దేవాని నాకు అర్థం కాలేదు" అంటుంది. సో నిజానికి నీ ప్రశ్నకు సమాధానం లేదు. నువ్వు ఆమె యొక్క వేరు వేరు వ్యక్తిత్వాలు, వేరు వేరు బాహ్య రూపాలు తెలుసుకోవాలంటే నేను అది చెప్పగలను. బట్ అది మాత్రం మాత నిజమైన ఆ, గుర్తింపు కాదు అని అంటుందన్నమాట. సో బాహ్య రూపాలు, ఆ, వ్యక్తిత్వాలు అవన్నీ చెప్పగలను, కానీ మాత ఎవరు అంటే ఖచ్చితంగా అవి అని చెప్పలేను. తన రూపాలు ఏమేమి ఉన్నాయో చెప్పగలను. అలాగైతే ఆమె మహారాణినా అని అంటుంది. ఎందుకు అంటే తను అంతలా ప్రేమతో ఆరాధించే వ్యక్తి, తనతో అంత ఫ్రెండ్లీగా ఉండే వ్యక్తి ఒక మహారాణినా అని ఈమెకు ఒక ఆ, మొహమాటం. సో అప్పుడు సోమ అంటుంది, అది తన ఒకానొక గుర్తింపు మాత్రమే. తను లవకుశల తల్లి కూడా, జనక బాబా జనక మహారాజు కూతురు కూడా, మిథిలకు రాకుమారి కూడా. అలాగే తను ఈ అడవికి, మొక్కలకు, జంతు జాతికి, మనుషులకు అన్నిటికీ సంరక్షకురాలు కూడా. వాటితో పాటు దానికన్నా బియాండ్, దానికన్నా ఆవలి ఉన్న అన్ని జీవులకు అన్నిటికీ కూడా తను సంరక్షకురాలు. ఇంకా నువ్వేం తెలుసుకోవాలనుకుంటున్నావు అంటూ, ఇప్పుడు ఆకాశం ఉంది. రాత్రి ఆకాశంలో నక్షత్రాలు ఎన్ని ఉంటాయి? లెక్కలేనన్ని నక్షత్రాలు ఉంటాయి. సో మనం ఎన్ని చూడగలము? విశాలమైన ఆకాశంలో అందులో ఎంతో కొంత భాగం మాత్రమే మనం చూడగలం. అలాగే ఆ విశాలమైన ఆకాశం అంతా మనం తీసుకుంటే దేవి యొక్క మాత యొక్క చీర అంచు లాంటిది అంతే. అలాగే ఈ మొత్తం విశ్వం మొత్తం కూడా ఆమె ఒక వస్త్రం మాత్రమే. సో అంటే ఇక్కడ అర్థం చేసుకోండి, ఈ విశ్వం అంతా దేవినే. ఆ విశ్వము ఆ అంతా కూడా దేవికి ఒక వస్త్రం లాంటిది. ఆ వస్త్రానికి అంచు కేవలం ఆకాశం పార్ట్. సో ఈ ఆ, ఈ కల్పించే విశ్వానికి ఆవల కూడా చూస్తే ఈ మహావిశ్వం మొత్తం, విశ్వం అంతా కూడా ఆమెకు ఆ ఏమంటారు, నగలు లాంటివి. అవన్నీ కూడా మాతకు నగలు లాంటివి. తను అన్నిటి సారం ఆమె. సో విశ్వమంతా కూడా మాత నిండి ఉంది.
కొన్ని కొన్ని అవసరాలను బట్టి రూపాన్ని తీసుకుంటుంది అంటూ చెప్తుందనమాట. సో, తను ఇక్కడ ఉన్నప్పుడు అక్కడ కూడా ఉంటుంది. నీలాగా, నాలాగా అంటుంది. సో, నువ్వు ఈ కనిపించే రూపం ఏదైతే ఉందో దేవాని, అదే నువ్వనుకుంటున్నావేమో. అది అదే నువ్వు కాదు. అది నీ యొక్క ఒకానొక రూపం మాత్రమే. నువ్వు ఇక్కడ ఉండటంతో పాటు పైన లోకాల్లో కూడా ఉన్నావు. అక్కడ ఇంకొక పేరుతో ఉన్నావు. అదే నిజమైన నువ్వు. సో, నువ్వు మాతలాగా నువ్వు కూడా ఎన్నో ప్లేసెస్‌లో ఉన్నావు. కానీ నీకు ఆ ఎరుక అనేది లేదు. ఎంతోమంది జనంలాగా నీకా ఎరుక లేదు అని. సో, ఇక్కడ మనం కూడా అన్ని చోట్ల ఉన్నవాళ్ళమే. కానీ మనకా ఎరుక లేదు అని. సో, ఇది అర్థం చేసుకోవాలనుకుంటే సో, పత్రి సార్ చెప్పిన పాయింట్స్ తీసుకుంటే మనకు అర్థమవుతుంది. సో, సారు శరీరం, మనసు, బుద్ధి, ఆత్మ, పరమాత్మ అని చెప్తారు. అంటే మనం ఇది 5 ఈ 5 కలిస్తేనే మనం. సో, ఇప్పుడు సపోజ్ నువ్వు సుజాత నువ్వెవరు అంటే నేను సుజాత అంటావు. అంటే నువ్వు సుజాతనేనా అంటే, ఈ సుజాత అనే రూపంలో ఉన్నావు కానీ, ఆ సుజాతకు ఆవల ఉన్న ఆత్మవి. నువ్వు కేవలం ఆత్మ ఒక్కటేనా అంటే కాదు. అంతటా ఉన్న ఆత్మని మనము. బ్రహ్మాండం మనము. సో, అందుకే పత్రి సార్‌ది ఒక కొటేషన్ ఉంది. ఏమంటే, మనం ఆత్మలమని తెలుసుకుంటే ఆత్మజ్ఞానం ఆత్మజ్ఞాని. మనం బ్రహ్మాండమంతా నిండి ఉన్న మనము అంటే అది బ్రహ్మజ్ఞానము. బ్రహ్మజ్ఞానము అంటే ఏం లేదు. మొత్తం బ్రహ్మాండమంతా నిండి ఉన్న మనము అని తెలుసుకోవడమే బ్రహ్మజ్ఞానం. సో, మరి ఇక్కడ ఈ చాప్టర్‌లో రూపాలు, పేర్లు వేరైనా అది మనం కాదు. బ్రహ్మాండమంతా నిండి ఉన్న బ్రహ్మజ్ఞానం మనము అనేది బ్రహ్మాండమంతా నిండి ఉన్న వాళ్ళం మనము అనేది ఇక్కడ మొత్తానికి తీసుకొస్తున్న సారాంశం. సో, ఇంకా ముందుకెళ్దాం. మరి మన దేవాని ఏమడుగుతుందంటే, మరి మాత మహారాణి అయితే ఎందుకు ఇంత సింపుల్ జీవితం జీవిస్తాంది అడవిలో, కుటీరాల్లోకొచ్చి అంటే, సోమ నవ్వుతూ అంటుంది, ఎవరన్నారు మాత జీవితం సింపుల్ అని? ఆమె జీవితము ఎంతో ఎంతో ఆహ్, కాంప్లెక్స్‌గా ఉంది. ఎందుకంటే ఆమె ఎన్నో చోట్ల ఉంది. ఇక్కడ ఒక చోట కూర్చున్నట్టు ఉంటుంది. కానీ తను ఎన్నో చోట్ల ఎంతో పనులు చేసుకుంటా ఉంది. ఈ ప్లానెట్ ఈ గ్రహానికి ఆవల మొత్తము అన్ని చోట్ల కూడా తను ఎన్నో పనులు చేస్తా ఉంది. అది తనకేం పెద్ద కష్టమైన పనేమీ కాదు. తను ఈ విశ్వ చైతన్యం యొక్క ప్రతిరూపం కాబట్టి విశ్వం మొత్తాన్ని నడిపిస్తోంది. ఆహ్, సమస్తంతో ఏకమై ఉంది అంటూ ఇంకా మాత గురించి వివరిస్తుంది. సో, ఇది ఇది అర్థం చేసుకోవడం. తను విశ్వ చైతన్యం యొక్క ప్రతిరూపం అని, సమస్తంతో ఏకమై ఉందని, ఇలాంటివి అర్థం చేసుకోవడం చాలా మందికి కష్టం. అది మాత ఎవరు అని తెలుసుకోవడం అంత అవసరమైంది కాదు. అది నీకు సమయభావంతో తెలుస్తుంది. కానీ ఆహ్, మనం ఆవిడ ద్వారా ఏదైతే ప్రేమ తీసుకున్నామో, అది మనం అందరికీ, ప్రతి వస్తువుకి పంచాలి. అదే తను కోరుకుంటుంది. అంతకన్నా ఎక్కువేమీ కాదు. సో, ఫ్రెండ్స్ ఇదే మాట నేను ఇద్దరి దగ్గర విన్నాను. సో, సౌమ్య ఉంది కదా! తను ఆహ్, పత్రి సార్ ఆహ్, తనకు ఒక మాట చెప్పారని చెప్తుంది. క్లాస్ ఎండింగ్ ఒక్కొక్కసారి క్లాస్ చివర్లో అలా. సో, "నువ్వు నా దగ్గర నుంచి ఏదైతే తీసుకున్నావో అది అందరికీ ఇవ్వు" అని పత్రి సార్ ఆమెకు చెప్పారని. అలాగే శివప్రసాద్ సార్ ఉన్నారు కదా! సో, ఆయన కూడా ఆయన క్లాసుల్లో చెప్పడం విన్నాను. ఏదైతే పత్రి సార్ దగ్గర మీరు తీసుకున్నారో ఆ ఆప్యాయత అదే మీరందరికీ అలాగే పంచాలి అని. సో, ఇక్కడ మాత కూడా అదే చెప్తోంది. మాత గురించి సోమ అదే చెప్తోంది. సో, మాత ఆమె ఎవరు అని తెలుసుకోవాలని ఏం కోరుకోదు. కాలానుగుణంగా అది నీకే తెలుస్తుంది. కానీ ఏదైతే ప్రేమ నువ్వు మాత నుంచి తీసుకున్నావో అది అందరికీ ఇవ్వు. అది చాలు. అంత మాత్రం చాలు. అంతకన్నా ఎక్కువేమొద్దు అంటూ
సోమ దేవానికి చెప్తా ఉంది. సో, మాత నువ్వు చెప్పిన దాన్ని బట్టి అయితే మరి మహారాజా ఎవరు అని అడుగుతుంది దేవాని. ఓహ్! రామయ్యనా? తను అలా చెప్తూ అది కూడా చాలా కష్టమైన విషయం ఆహ్, వివరించడానికి. కానీ ట్రై చేస్తాను. సో, ఒకరి గురించి చెప్పకుండా ఇంకొకరి గురించి మనం చెప్పలేము. వాళ్ళని అర్థం చేసుకోవాలంటే 2 మండుతున్న సూర్యుడులనుకో. 2 సూర్యుడులు ఆహ్, విడదీయరాని 2 సూర్యుడులు కలిసి ఉన్నాయి. ఆహ్, ఇద్దరు కూడా సమానంగా కాంతినిస్తున్నారు. వాళ్ళ ఆహ్, వాళ్ళ ఆటలో భాగంగా కొన్నిసార్లు ఆహ్, ఆయన సూర్యుడైతే మాత చంద్రుడవుతుంది. ఆయన సూర్యుని యొక్క కాంతిని అందరికి వెదజల్లుతూ ఉంటుంది. కొన్నిసార్లు మాత సూర్యుడైతే రామయ్య చంద్రుడయ్యి మాత యొక్క కాంతిని అందరికి వెదజల్లుతూ ఉంటాడు. సో, వాళ్ళ ఆహ్, విశ్వ తరంగంలో వాళ్ళు ఆడుతూ పాడుతూ ఉండడం చు హ్మ్. ఆడుతూ పాడుతూ ఉండేది చూడటం అనేది పరమానందమైన విషయం. సో, వాళ్ళు సంపూర్ణంగా ఆహ్, ప్రపంచం సృష్టించడం కోసం వేరుపడుతుంటారు. కానీ మొత్తానికి వారు సంపూర్ణ ఐక్యతతో లీనమై ఆ తర్వాత ఆహ్, ప్రపంచాన్ని సృష్టించడం కోసం తమను తాము సెపరేట్ చేసుకుంటారు. సో, కానీ ఈమె దేవాని అంటుంది. కానీ ఆయన ఈ ల్యాండ్‌కి మహారాజా గదా! ఆహ్, అప్పుడు సోమ అంటుంది, "అవును. ఆయన మహారాజే. కానీ నిజంగా ఆయనెవరు అంటే కేవలం మహారాజు అని మాత్రం మనం చెప్పలేము" అని నవ్వుతుంది. సో, "నీకు తెలుసుకోవాలనుకుంటున్నావా? రాముడు ఏం చేస్తున్నాడు? రాముడు ఏమేం చేస్తాడు? సీతమ్మ ఏమేం చేస్తుంది?" అంటే, "అవునవును. అన్నీ తెలుసుకోవాలనుకుంటున్నాను" అంటుంది. సో, సీతమ్మ వచ్చేసి ఒక తల్లిగా సున్నితంగా ఉంటుంది. అలాగే పిల్లల పట్ల దృఢంగా కూడా ఉంటుంది. ఆ పిల్లలకు ఎదగడానికి ఆహ్, సరైన తిరగడానికి, ఎదగడానికి అన్ని అవకాశాలనిస్తూ, స్వేచ్ఛని ఇస్తూ, అలాగే వాళ్ళని జాగ్రత్తగా గమనిస్తూ ఉంటుంది కూడా. వాళ్ళ సంరక్షణ కోసం వాళ్ళని గమనిస్తూ ఉంటుంది. సో, ఆవిడ ప్రయత్నమంతా కూడా వాళ్ళల్లో ఆ ప్రేమ తర్వాత కేర్ తీసుకోవడం, బాధ్యతగా ఉండడం అనేది మేల్కొనాలని. సో, వారికి మాత ప్రయత్నమంతా వారిలో ప్రేమ, కేర్ తీసుకోవడం, బాధ్యతగా ఉండడం, అన్ని జీవుల పట్ల బాధ్యతగా ఉండడం అనేది వాళ్ళలో అది మేలుకొనాలి అనేదే సీతమ్మ చూస్తోందంట పిల్లల పట్ల. అలాగే సీత ఒక భార్యగా భర్త యొక్క చిన్న చిన్న అవసరాలన్నీ కూడా పట్టించుకుంటూ ఆహ్, భర్తకు బాగా సపోర్ట్ ఇస్తూ, భర్తకు అవసరమైనప్పుడు గైడ్ చేస్తూ, కౌన్సిల్ చేస్తూ అనేది చేస్తూ ఉంటుంది. కానీ ఎప్పుడూ కూడా భర్తకు సరెండర్ అయిపోయి తన ఆత్మగౌరవాన్ని ఎప్పుడు వదులుకోలేదు. అలా చేయడము ఆయన్ని కించపరచడం కూడా. సీతమ్మ ఒక ఫ్రెండ్‌గా మనందరి జీవితాల్లో ఆహ్, ప్రతి ఒక్క విషయం తనకు తెలుసు. మనందరి ఆత్మ ప్రగతి కోసం మనకు హెల్ప్ చేస్తూ ఉంటుంది. సో, సీతమ్మ తల్లిగా, భార్యగా, ఆహ్, ఒక ఫ్రెండ్‌గా మనకు చెప్తూ వచ్చింది. అలాగే మన ఆత్మ ప్రగతిని గమనిస్తూ ఉంటుంది. సీతమ్మ ఒక మహారాణిగా ఈ ఈ ఈ చుట్టూ ఉన్న జనానికి, ఈ భూమికి, ఇక్కడున్న జీవులందరికీ ఒక సంరక్షకురాలుగా ఉంది. సో, తను ఏం కోరుకుంటోందంటే ఇక్కడున్న జనములంతా కూడా ఆహ్, ఉన్నత లక్ష్యం పట్ల వాళ్ళు మేలుకొనాలి అని తను ఆశిస్తోంది. అలాగే జంతువుల పట్ల, మొక్కల ప్రపంచం పట్ల తను వాటిని సంరక్షిస్తూనే వాళ్ళు కూడా ఆ జంతువులు కూడా, మొక్కలు కూడా ఎదుగుతూ పోవాలి అని కోరుకుంటా ఉంది. మరి ఆమె విశ్వరూపాన్ని వివరించడం ఆహ్, కష్టతరమైంది. దాన్ని మనం మాటల్లో వివరించలేము. కానీ ఎప్పుడైతే మనము ఆ మాతని మనలో సంపూర్ణంగా మేల్కొంటామో, అప్పుడు మన లోపల ఉన్న ఆ మాతతో
మనం సంపూర్ణంగా మేలుకుంటామో, కనెక్ట్ అవుతామో, ఇప్పుడు మనకు ఆమె విశ్వరూపం కూడా ఆహ్, అనుభవిస్తాము, రుచి చూస్తాము. ఇప్పుడు నేను రామయ్య ఎవరు అన్నది వివరిస్తాను. రామయ్య ఒక తండ్రిగా ఏం కోరుకుంటున్నాడంటే తన పిల్లల్లో ఆహ్, ఈ కుతూహలం, కుతూహలం అన్నది కలగాలి. అలాగే ఏదైనా సవాలును ఫేస్ చేసే ధైర్యం వాళ్ళలో ఉండాలి. రామయ్య సహనంతో ఉన్నాడు. కానీ తమ పిల్లల్లో నిరంతరం ఆహ్, ఎ ప్రె ఆహ్, పిల్లలు నిరంతరం ఎదగాలని అలా ప్రేరేపిస్తూ ఉంటారు. ఒక తండ్రిగా ఆహ్, రామయ్య పిల్లల్లో ఏమంటారు కుతూహలము ప్లస్ ఏదైనా సవాలొచ్చినా దాన్ని ఫేస్ చేసే ధైర్యం ఉండాలి అని చూస్తారు. అలాగే ఆ పిల్లలు నిరంతరం ఎదుగుతూ ఉండాలని ఆయన ఆశిస్తూ ఉంటారు. అలాగే రామయ్య ఒక భర్తగా ప్రేమతో తన ఆహ్, ఆహ్, ప్రేమతో భార్యను చూసుకుంటాడు. అలాగే తనని సీతమ్మ యొక్క ప్రేమతో అలాగే తాను సీతమ్మనుకు అదే ప్రేమను తిరిగినిస్తూ ఆహ్, ఇస్తూ ఉంటారు. అలాగే సీతమ్మ యొక్క ఏ చిన్న విషయం కూడా ఆయన ఆమె మంచి చెడుల్లో ఏ చిన్న విషయం కూడా ఆయన వదలరు. ఆమె మంచి చెడులు ఏది కూడా మిస్ అవ్వకుండా చూసుకుంటారు. అలాగే ఒక మహారాజులాగా తన సామ్రాజ్యంలో ఉన్న ప్రతి ఒక్కరి అవసరాన్ని చూసుకుంటారు. అలాగే తను తీసుకునే ప్రతి నిర్ణయం కూడా అందరి బాగోగులు ఉండేటట్టు చూసుకుంటారు. ఒక గ్రూప్‌ని లేకపోతే ఒక వ్యక్తి ఎక్కువుండడం, ఒకరికి తక్కువ బాగుండడం ఇలాంటివి కాకుండా అందరికి సమాన మంచి వచ్చేటట్టే నిర్ణయాలు తీసుకుంటారు. ఆయన ధర్మపు జీవితానికి ఒక మోడల్ లాగా. సో, వాళ్ళిద్దరూ కలిస్తే ఒక ఆదర్శ దంపతులులాగా మనకు కనిపిస్తారు. ఆహ్, వ వ ఆ ఫ్రెండ్‌షిప్, ఆ ప్రేమ అనేవి ముఖ్యమైన ప్లేస్‌లో ఉంటాయి. దానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు. సో, వాళ్ళని నువ్వు 2 వేరు వేరు వ్యక్తులుగా లేకపోతే 2 వేరు కాంతుల్లాగా చూస్తూ ఉంటాం. కానీ మొత్తానికి వాళ్ళు మాత్రము ఆ ప్రేమ యొక్క సారము. సో, అన్నిటికి పునాది ఆ ప్రేమనే. ఆ ప్రేమ ఆహ్, ప్రేమ వల్లనే, ఆ ప్రేమ యొక్క ఎక్స్‌ప్రెషన్ వల్లనే, ఆ దివ్య అయస్కాంతం వల్లనే మొత్తం సృష్టి కూడా ఆహ్, హ్మ్, పనిచేస్తోంది. సృష్టి కూడా సృష్టింపబడింది. సో, ఆ ప్రేమతోనే సృష్టి అంతా సృష్టింపబడింది. ప్రేమతోనే సృష్టి అంతా నడపబడుతోంది. ఆ ప్రేమ ఆహ్, ఆ ప్రేమతోనే ఆహ్, అప్ ఆ సృష్టి అంతా నడిపించిన తర్వాత ఆ సృష్టి కూడా ఎండ్ అవుతుంది. సో, సీతారాముల ప్రేమనే వాళ్ళిద్దరిని అడవులోకెళ్ళి ఆ కష్టతరమైన జీవితాన్ని సీతారాములు ఆహ్, అడవుల పట్ల ఉన్న ప్రేమని, అడవిలో ఉన్న ఆ జనం పట్ల, ఆ అడవిలో ఉన్న ఆ సమూహాల పట్ల, అక్కడ జీవిస్తున్న వాళ్ళ పట్ల ప్రేమ ఉండడం వల్లనే వాళ్ళు అంత కష్టతరమైన అడవి జీవితాన్ని ఎంచుకోవడం జరిగింది. సో, రావణుడు లంక మీద ఉన్న ప్రేమ, లంకలో ఉన్న రావణుడి ఫాలోవర్స్ మీద ఉన్న ప్రేమ వల్లనే వాళ్ళు లంకకెళ్ళి తమ ప్రియభక్తుడైన రావణాసుడిలోని మాయను తర్వాత ఆయన అండలో ఉన్న మాయపు పవర్‌లనన్నిటిని కూడా ఆహ్, తీసివేయడం జరిగింది. అలాగే
సో భృగు మహర్షి మీద ఉన్న ప్రేమ వలన సీతమ్మ మళ్ళీ అడవికి వెళ్ళి ఈ కుటీరాల్లో జీవిస్తూ ఉంది. సో ఈ భృగు మహర్షి ఎవరు అంటే చాలా కాల క్రితం నారాయణ్ణి శపిస్తూ ఉంటాడు. నువ్వు కూడా భార్యతో దూరమయ్యి అనుభవించుగాక అని. సో మరి మన రామయ్య ఎవరు? ఆ, రామయ్య నారాయణుడి రూపమే కదా. అండ్ సీతమ్మ ఎవరు? నారాయణి, సాక్షాత్తు మహాలక్ష్మినే. సో సోమ చెబుతూ ఇలా ఆగిపోతుంది. మళ్ళీ తను చెప్తూ ఆ ఆ కొంచెం ఇలా ఆగిపోయినప్పుడు మన దేవాని, ఓ అదా మరి సీతారాములు మళ్ళీ వేరుగా ఉండడానికి కారణము అంటే, అవును, కానీ పబ్లిక్ గా అది తెలీదు. ఎందుకు అంటే ఆ ఒక గొప్ప ఆత్మకు, భృగు మహర్షికి సో ఒక గొప్ప ఆత్మకు చెడ్డ పేరు వస్తుంది అది తెలియడం వలన. సో అందుకే అది పబ్లిక్ గా ఎవరికి తెలియదు. సో రామయ్య కానీ సీతమ్మ కానీ అది అందరికి తెలియాలని అనుకోవట్లేదు. సో భృగు మహర్షి మేలు కోసం నారాయణుడు ఆ శాపాన్ని తీసుకోవడం జరిగింది. భృగు మహర్షిని ఆ కోపం నుండి ఫ్రీ చేయడానికి నారాయణుడు ఆ శాపాన్ని తీసుకోవడం జరిగింది. సో ఆ శాపం పూర్తి అవ్వకుండా ఆయన ఫ్రీ అవ్వలేడు. భృగు మహర్షి ఆ శాపం పూర్తి అవ్వకుండా ఆయన ఫ్రీ అయి పైలోకాలకి వెళ్ళలేడంట. అందుకే నారాయణుడు ఆ భృగు మహర్షి కోసం, ఆయన మేలు కోసం, ఆయన ఫ్రీడమ్ కోసం, ఆయన స్వేచ్ఛ కోసం ఆ శాపాన్ని స్వీకరించాడు. సో అలాగే సీతమ్మ కూడా ఒక సందర్భంలో ఆ భృగు మహర్షి ఒక గొప్ప పని చేశాడు. ఎందుకంటే ఆ శాపం ఇవ్వడం వల్లనే నేను ఈ శాపాలు ఆ యొక్క ఎర యుగము ఎండ్ అవ్వాలి అని ప్రయత్నం చేయడం జరిగింది. అందుకే ఇప్పుడు రాముడు పరిపాలన తీసుకొచ్చాడు. ముందు ఎలా ఉండేదంటే ఎవరైనా ఏదైనా తప్పులు చేస్తే ఋషులు శపించేవాళ్ళు. ఆ ఋషి ఎంతో జ్ఞాని, బ్రహ్మజ్ఞాని అయితే సరైన విధంగా పనిష్మెంట్ ఇచ్చేవాళ్ళు. కానీ వస్తూ ఏమైందంటే ఋషుల స్థితి కొంచెం తగ్గింది. వాళ్ళకు వాళ్ళ ఇష్టాలని బట్టి, తర్వాత వాళ్ళ చూసే విధానము, వాళ్ళలో ఆ మెచ్యూరిటీ తగ్గింది. వాళ్ళ ఇష్టాన్ని బట్టి, వాళ్ళ ఆ సిచ్యుయేషన్ లో వచ్చిన భావోద్వేగాల్ని బట్టి వాళ్ళు వాళ్ళ దృష్టి, ఆ క్లారిటీ తగ్గడం వలన రాంగ్ శాపాలు ఇవ్వడం జరుగుతుంది. దాని వలన అనవసరంగా ఎంతో మంది సఫర్ అవుతున్నారు. ఆ టైంలో త్రేతాయుగంలో మన మీనాక్షి కథ కూడా చూసాము. సో తను 5 తరాల ముందు వాళ్ళ కుటుంబానికి ఇచ్చిన శాపం వలన మీనాక్షి 5 తరాలు సఫర్ అయినాయి. మీనాక్షి వాళ్ళ 5 తరాలు, ఆ మీనాక్షి వరకు 5 తరాలు సఫర్ అయ్యాయి. అలా ఎంతో మంది ఆ శాపం వలన సఫర్ అయ్యారన్నమాట. శాపాలు ఇచ్చే సిస్టమ్‌ని ఆగాలి అని మన సీతారాములు ఎన్నో పనుల పట్ల కృషి చేయడంతో పాటు దీని మీద కూడా దృష్టి చేశారు. అందుకే రామయ్య ఇప్పుడు ఋషులతో పరిపాలన కాదు, జన సామ్రాజ్యంతో ఒక గ్రూప్‌కు ఒక లీడర్ ఉండి వాళ్ళకొక రూల్స్, రెగ్యులేషన్స్ ఉంటాయి. దాన్ని బట్టి అది ఆహ్, వాళ్ళకు అప్లై చేయాలి అనేది రామయ్య సృష్టించిన రూల్స్ అన్నమాట. సో మాటలు సరిపోవు వాళ్ళెవరు అని చెప్పడానికి. ప్రతి ఒక్కరు అది తమ లోపల నుంచి అనుభవించాల్సిందే వాళ్ళెవరు అన్నది అని చెప్తూ సోమ ధ్యానంలోకి వెళ్తుంది. సో సోమను చూస్తున్న ఆ మన దేవాని కూడా ఆ ధ్యానంలోకి వెళ్ళి సోమతో ఐక్యమైపోతుంది. ఆ ధ్యానంలో సోమ చైతన్యంతో ఐక్యమైపోయి, సోమ ఏదైతే మాటల్లో చెప్పలేకపోతుందో ఆ సోమలో ఐక్యమై సోమ ఆలోచనల ద్వారా తను అవన్నీ విషయాల్ని అర్థం చేసుకుంటా ఉంది ఇప్పుడు దేవాని. సో సోమ ధ్యానంలో ఈమెకి ఏమేమి చూపిస్తా ఉందంటే, సో నాకు ఒక పర్సనల్ స్టోరీ ఉంది ఈ సీతారాములు ఎవరు అన్నది. సో నేను సీతమ్మని చాలా చిన్న వయసులోనే కనెక్ట్ అయ్యాను. సో మనము సీతారాముల గుర్తు తెచ్చుకుంటే మన సోమ ఎప్పుడొచ్చి ఉంటుందంటే ప్యాలెస్ ముందు జనక మహారాజు వాళ్ళ ఆ భవనం ముందు తిరుగుతూ ఉంటుంది. ఆమెని తీసుకుని సీతమ్మకు చెలికత్తెగా తీసుకోవడం జరుగుతుంది. సోమ
ఆహ్, వ ఒక సీతమ్మ కన్నా సోమ కొంచెం వయసులో పెద్దగా ఉంటుంది. కానీ సీతమ్మకు చెలికత్తెగా బాగుంటుందని సోమను ఆహ్, తీసుకోవడం జరుగుతుంది. సో, ఇక్కడ చెప్తోంది. సో, నేను సీతమ్మతో చాలా చిన్న వయసు నుంచి ఉన్నాను. కానీ నాకప్పట్లో తెలీదు తనెవరు అనేది. వాళ్ళ పెళ్లయ్యేంత వరకు నిజానికి సీతమ్మ ఎవరు అనేది నాకు తెలీదు. వాళ్ళ పెళ్లి తర్వాతనే, వాళ్ళ కలయిక తర్వాతనే వాళ్ళు ఎవరు అనేది నాకు క్లియర్‌గా అర్థమైంది. సో, సీతారాముల పెళ్లి జరిగింది. మేము అయోధ్యకొచ్చాము. కొత్త ప్లేస్‌లో అడ్జస్ట్ అవుతున్నాము. హ్మ్. సో, పెళ్లయినప్పటి నుంచి నాకు ఇంకా సీతమ్మతో కొంచెం స్పెండ్ చేసే అవకాశం తగ్గింది. సీతమ్మ ఎందుకంటే చాలా బిజీగా ఉంది. తన చుట్టూ ఎంతోమంది, తనపై ఎంతో డిమాండ్స్ ఉండడం వలన సీతమ్మ బాగా బిజీగా ఉంది. సో, నేనెప్పుడైతే ఫస్ట్ టైము మిథిలాలో రామయ్యని చూసానో వాళ్ళ పెళ్లి ముందు, నాకు ఆయన ఒక పెద్ద కాంతి పుంజంలాగా కనిపించారు. సో, నాకప్పుడు అర్థం కాలా. ఎవరీయన ఇంత కాంతివంతంగా ఉన్నారు అని చాలా ఆశ్చర్యంగా చూసాను. నా లోపల ఈ ప్రశ్న మొదలైంది. అయోధ్యకొచ్చాము. ఆ ప్రశ్న మాత్రం నన్ను వెంటాడుతూనే ఉంది. ఆయనని ఇక్కడ ఒక రాకుమారుడిగా చూసాను. తన కుటుంబంతో ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు. అలాగే సీతమ్మకు ఒక భర్తలాగా భార్యను పట్టించుకుని ఒక భర్తలాగా చూస్తున్నాను. కానీ నేను కళ్ళు మూసుకుంటే మాత్రం ఆయన ఆహ్, నాకు ఒక కాంతి లాగానే కనిపిస్తున్నారు. ఆయన ఎవరు అని చూస్తే ఒక కాంతి లాగా నాకు కనిపిస్తున్నారు. సో, అలా కొన్ని వారాల తర్వాత నాకు సీతమ్మతో ఒంటరిగా గడిపే ఒక అవకాశం దొరికింది. ఒకరోజు రాత్రయింది. ఇతర సర్వెంట్స్ అందరూ కూడా వెళ్ళిపోయారు. రామయ్య ఇంకా రాలేదు. నేను కూడా సీతమ్మను రెడీ చేశాను. తన నగలు అవన్నీ తీసేసి తనకు మామూలుగా కంఫర్ట్ డ్రెస్ ఒకటి ఇవ్వడం జరిగింది. సో, అవన్నీ జరిగిన తర్వాత ఇంక నేను వెళ్ళబోయే ముందు సీతమ్మ నన్ను ఆపి నన్ను కింద పరుపులేసి తను సీతమ్మ ఒక చోట కూర్చొని తనను సోమను కూర్చోబెట్టుకుంటుంది. కూర్చోబెట్టుకో సోమకు లోపల నుంచి ప్రశ్నొస్తుంది. ఈ రాముడెవరు అని. ఎవరు అనే ప్రశ్న రాగానే తనకు లోపల నుంచి ఆన్సరొస్తుంది మన సోమకి. ఎవరు సీతమ్మ ఆమెకు డైరెక్ట్‌గా ఆన్సర్ చెప్తా ఉందనమాట లోపల నుంచి. ఆయన ప్రపంచమంతా నిండి ఉన్న వ్యక్తి. ఆహ్, ప్రపంచమంతా అంతగా నిండి ఉన్న వ్యక్తి. ఈ సమయానికి, స్పేస్‌కు ఆవల ఆహ్, ఉన్న ఆయన. సో, సమయంలో ఈ కాలంలో, స్థలంలో ఉంటూ కాలానికి, స్థలానికి ఆవల కూడా ఉంటారు. సో, ఆయన లేని స్థలం అంటూ ఎక్కడా లేదు. ఆయన పేరుతోనే, ఆయన నామస్మరణతోనే ఇదంతా నడుస్తూ ఉంది. ఆ పవిత్ర నామంతోనే ఆహ్, ఇదంతా ఈ సృష్టి అంతా నడుస్తుంది అంటూ చెప్తుందనమాట. సో, ఆయన ఈ సృష్టి యొక్క ప్రతి అణువుకణువులో ఉన్నారు. కానీ ఆయనకు ఏ రూపము ఏ పేరు అన్నది లేదు. అంటే ఒక బ్ర ఆహ్, దేవుడు ఎవరు అంటే మనం ఏం చెప్తాము? ఒక రూపము, ఒక ఇదని చెప్పము. దే 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 దేవుడు అంటే ఏమంటే అన్ని చోట్ల ఉండేవాడే దేవుడు అనేది సత్యం. సో, అదే మన సీతమ్మ సోమకు వివరిస్తోంది. సో, సోమతో కనెక్ట్ అయి ఉన్న దేవాన్ని ఇవన్నీ చూస్తోంది. నిజానికి ఆయనకు ఏ పేరు, ఏ రూపము లేదు. ఆయన అన్ని రూపాలలో ఉన్నారు. అన్ని పేర్లు ఆయనవే. అన్ని రూపాలు ఆయనవే. ఆయన లేని చోటు అంటూ ఎక్కడా లేదు. ఆయన లేకుండా నేను కూడా ఎక్కడ కనిపించను. ఆయనతో పాటు నేను ప్రతి చోట కనిపిస్తాను.
సో, మనం రాముడు ఎవరు అన్నది కేవలం పదాలతో తెలుసుకోలేము. అది అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి. ఎప్పుడైతే మనము ఆయన వాళ్ళతో పూర్తిగా కనెక్ట్ అయిపోతామో, ఏకమవుతామో, మనలో మన మన అంతరంగంలో ఉన్న రామయ్యతో పూర్తిగా కనెక్ట్ అయ్యి మన అంతరంగంలో ఉన్న రాముడు ఎప్పుడైతే మేలుకుంటాడో, అప్పుడు మనం పూర్తిగా అనుభవపూర్వకంగా తెలుసుకుంటాం. సోమా, బయట వెతకొద్దు. ఆయన కోసం నీ లోపలే చూడు. ఆయనను నీ నిజ స్వరూపంగా కనుక్కో అని సీతమ్మ చెప్తుంది. సో, ఎప్పుడైతే సీతమ్మ అలా చెప్తుందో, అప్పుడు సోమకి ఏమనుభవం అయిందంటే, తను ఒక ఒక సూపర్ న్యాచురల్ పవర్‌కి, అంటే ఒక మహాశక్తివంతమైన రియాలిటీలోకి తీసుకువెళ్ళబడింది. అలాగే ఆ మహావిశ్వంలో అంతలోకి ప్రవేశించిందనమాట. ఆ బ్రహ్మానందంలో ఆ బ్రహ్మాండమంతా అనుభవిస్తోందక్కడ. రాముడు ఎవరు అని తెలుసుకోవాలనుకున్న సోమకు, రాముడు అంటే ప్రతి చోట్ల ఉన్నాడు. ఈ విశ్వమంతా ఉన్నాడు. ఈ విశ్వమంతా నిండి ఉన్న ఆ అనుభూతినంతా మన సోమ రుచి చూస్తోంది. ఈ విశ్వమంతా కూడా ఆ మహా చైతన్యంలో నిండి ఉంది. ఈ సోమకేమైందంటే బాహ్య ప్రపంచపు కాంతి కనెక్షన్ అంతా మర్చిపోయి ఆ దివ్యమైన అనుభవంలోకి వెళ్ళిపోయింది. అలాగే తను కేవలం రామయ్య కాన్షియస్‌లోకి తను వెళ్ళిపోయింది. అన్ని చోట్ల ఉంది ఆ కాన్షియస్‌నెస్ అని తను ఫీల్ అవుతుందనమాట. ఆ కాంతి ఆ కాన్షియస్‌నెస్‌లో, ఆ రాముడి కాన్షియస్‌నెస్‌లో మొత్తం విశ్వం మొత్తం రాముని చైతన్యంలో మొత్తం విశ్వం మొత్తము తేలియాడుతోంది, మారుతా ఉంది, ఎదుగుతా ఉంది. ఇవన్నీ విశ్వం మొత్తం చూస్తోంది తను. గతము, వర్తమానము, భవిష్యత్తు అన్నీ కూడా ఆ విశ్వంలో రావడము, కొత్త ప్రపంచం సృష్టింపబడడము, అనంతమైన లోకాలు, కొత్త కొత్త సృష్టించడము, పాతవి ఎండ్ అవ్వడము, కొత్త కొత్త ప్రారంభాలు అవన్నీ తను ఆహ్, రౌండ్లుగా ఎదుగుతున్నవన్నీ చూస్తా ఉంది. తను కూడా అక్కడ ఎదుగుతున్నట్టు, మరి వాటితో తాను వేరుగా లేనట్టు, తాను అన్నిట్లో ఒకటిగా ఉన్నట్టు ఇవన్నీ తను గమనిస్తాంది. సో, ఇవంతా అత్యద్భుతమైనవి. మనసు ఊహించుకోవడానికి చేత కాదు. ఎంతో అద్భుతమైనవి అంటూ ఇవన్నీ తన అనుభూతి, ఇక్కడ సోమ అనుభూతి చెందుతున్నదంతా దేవాని చూస్తోంది. సో, దేవాని మన టీనా మేరంకు చెబుతోంది. సో, అప్పుడు సీతమ్మ తనకు బయట పిలుస్తుంది. సో, మొత్తం ఫస్ట్ ఏమైంది? సో, మన దేవ సోమకు రామయ్య ఎవరు అనంటే, సీతమ్మ తన లోపల నీ లోపలికి పో నీకే తెలుస్తుంది అంటూ మొత్తం సృష్టి అంతా చూపించింది. సృష్టిలో అంతా రాముడు ఉన్నాడు. ఈ ప్రపంచం అంతా సృష్టింపబడడము, మెయింటైన్ చేయడము, ఎండ్ అవ్వడము, మొత్తం ప్రపంచం అంతా సృష్టి అంతా చూసింది. బాహ్య ప్రపంచం అంతా మర్చిపోయి లోపలంతా విశ్వం అంతా చూసేసింది సోమ. తర్వాత ఆహ్, తనకు బయట నుంచి పిలుపు రాగానే కళ్ళు తెరిచి చూస్తే తన ముందు ఉన్నది సీతమ్మ కాదు, రామయ్య. తన ముందు రామయ్య కూర్చున్నాడు. అప్పుడు ఆహ్, తనలో మళ్ళీ ప్రశ్నొచ్చింది. అయితే మరి ఈ సీత ఎవరు అని. సీత ఏమో చిన్నప్పటి నుంచి తనతో ఉన్న వ్యక్తిగా తనకు తెలుసు. ఈ రామయ్య ఎవరు అనేది డౌటొచ్చింది తనకు. ఒక కాంతిలాగా కనిపిచ్చాడు ఆమెకు ఫస్ట్ టైమ్ చూసినప్పుడు. ఈ రాముడు ఎవడు అనే ప్రశ్న అంటే, ఈ విశ్వమంతా నిండి ఉండి, విశ్వమంతా మెయింటైన్ చేస్తున్న ఒక విశ్వశక్తి అనేది తెలుసుకుంది. మరి కళ్ళు తెరిచి చూస్తే ఆ సీతమ్మ ప్లేస్‌లో రాముడు ఉన్నాడు. అయితే రాముడు ఇక్కడుంటే మరి సీతమ్మ ఎవరు అనే డౌటొచ్చింది. తను చిన్నప్పటి నుంచి తనకు తెలిసిన వ్యక్తి అనుకుంటాది సీతమ్మని. కానీ సీతమ్మ ఎవరు అంటే మళ్ళీ కళ్ళు మూసుకుంటే తనకు మళ్ళీ లోపల నుంచి వినిపిచ్చింది. రామయ్య గొంతు వినిపిస్తా ఉంది. సీతమ్మ లేకుండా ఏ రాముడు లేడు. సో, సీతమ్మ వలనే నేను ఈ వాస్తవంలోకి వచ్చాను.
సీతమ్మ వలనే నేను ఈ విశ్వమంతా ఎన్నో లోకాల్ని ఆహ్, నడుపుతున్నాను. ఆహ్, సో, ఎప్పుడు మారుతున్న ఈ విశ్వాన్ని సీతమ్మ వలనే సీతమ్మ ద్వారానే నేను కూడా నడుపుతున్నాను. సో, సీతమ్మ ఒక ప్రేమ. ఎవరైతే ఇదంతా ఎవరైతే ఇదంతా సృష్టించి మెయింటైన్ చేస్తున్నారో అదే సీతమ్మ. సో, ఆ అయస్కాంతపు శక్తి ఏదైతే అన్నిట్లో ప్రవహిస్తోందో అదే తను. ఆమె లేకుండా నేను ఎక్కడ లేను. ఆమె ఉండటంతో నేను అన్ని చోట్ల ఉన్నాను. ప్రతి వస్తువులో ఉన్నాను. సో, ఆమె కోసం కోరుకో. ఆహ్, సో, ఆమెని కోరుకో. నువ్వు నన్ను కూడా పొందుతావు. నన్ను కోరుకుంటే ఆమెని కూడా పొందుతావు అన్ని చోట్ల. సో, మేము సెపరేట్‌గా లేము. ఇద్దరం కలిసి ఉన్నాము. ఆహ్, ఓహ్! ఏకమై ఉన్నాము. ఏకత్వంలో ఉన్నాము. ఎక్కడ బయట వెతికే అవసరం లేదు. ఆహ్, మేమంతా నీ లోపలే ఉన్నాము. నీ లోపల చూడు. నీ ఈ నీ లోపల చూడు. మేము నీ లోపలే ఉన్నాము. నీ లోపల మేలుకోవడానికి వెయిట్ చేస్తూ ఉన్నాము అని. సో, ఫ్రెండ్స్, దేవుడు మనకదే కదా ప్రతిసారి నేర్పించింది. మనమం అహం బ్రహ్మాస్మి అని చెప్పేసారు సార్. డైరెక్ట్‌గా ఈ సత్యాన్ని చెప్పారు. అంటే మనం ఎవరు అంటే మనమంతా ఆహ్, ఆత్మలం. మనం అన్ని చోట్ల ఉన్న ఆత్మలం అనేదే సత్యం. ఇది మనం అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి. ఈ సత్యం చెప్పడానికే ఈ పుస్తకంలో సీతమ్మ ప్రయత్నం చేస్తుంది. నీ నిజ రూపం తెలుసుకో అంటూ చెప్తుంది నెక్స్ట్ నెక్స్ట్. తర్వాత మమ్మల్ని బయట కాదు వెతకడము. నీ లోపలే ఉన్నాము. నీ లోపల నువ్వు మేలుకుంటే మేలుకొనడానికి మేము రెడీగా ఉన్నాము అంటూ రామయ్య ఆమెకు చెప్పారనమాట. సో, అలా చెప్పగానే ఇందాక తను ఏదైతే విశ్వం యొక్క సీతమ్మ రాముడి గురించి చెప్తున్నప్పుడు తను ఒక ఉన్నతమైన స్థితికెళ్ళి మొత్తం సృష్టి యొక్క ఎట్లా నడపబడుతోందో ఎలా చూసిందో, రామయ్య అలా చెప్పగానే తను మళ్ళీ ఆ స్థితికెళ్తుంది. మొత్తం విశ్వం మొత్తము ఆ యొక్క ఆనందాన్ని తను అనుభూతి చెందుతుంది. అక్కడ ప్రతి చోట సీతమ్మ యొక్క ఆహ్, ఆహ్, కా కా చైతన్యాన్ని, అన్ని చోట్ల సీతమ్మ అక్కడ ఉండడాన్ని తను ఫీల్ అవుతుంది. సో, తనక్కడ అనుభూతి చెందింది ఏమంటే, తానే నేను, సీతమ్మనే నేను, ఆహ్, సీతమ్మనే. సో, ఇద్దరు ఒకటే అన్నది తను అనుభూతి చెందుతుంది. అంటే అంతే కదా! సో, ఒకటే ఫ్రెండ్స్ మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది. మనము బ్రహ్మాండమంతా నిండి ఉన్నది మనము. అదే ఇక్కడ సోమ అనుభూతి చెందుతోంది. తానే సీతమ్మ, సీతమ్మనే తాను. ఇద్దరికీ వేరు ఏమీ లేదు అనేది తను అక్కడ అనుభూతి చెందుతుంది. సో, అక్కడ సోమ ఏమనుభూతి చెందిందంటే, తను ఆ కనిపించే రూపము, పేరుకు ఆవల ఉందే అన్నట్టు మేల్కొనడం జరిగింది. సో, ఏదైతే మొత్తం వ్యాపించున్న చైతన్యం ఏదైతే ఉందో, అది రాముడైనా కానీ, మాత అయినా కానీ, లేకపోతే సుప్రీంగా ఉండే ఆ నేను అయినా కానీ అంటూ తను తెలుసుకుందనమాట. సో, ఆ విధంగా సాయంత్రం అయ్యేసరికి తను కళ్ళు తెరిచి చూస్తే తను అక్కడ ఒంటరిగా ఉంది. ఎవరు అక్కడ ఉండేది ఎవరున్నారు ఇప్పుడు? ఈ అనుభవం ఎక్కడ స్టార్ట్ అయింది? మన దేవానికి సీతారాములు ఎవరు అనే డౌటొస్తే అది వివరించడానికి సోమ వచ్చింది. సోమ కొంతవరకు వివరించి అది మాటల్లో వ్యక్తపరిచేది కాదు అంటూ ధ్యానంలో కూర్చుంటే సోమకు ధ్యానంలో మన దేవాన్ని కనెక్ట్ అయిపోవడము. అప్పుడు సోమ తన సీతారాములు పెళ్ళైన తర్వాత తను పొందిన అనుభూతిని మన దేవానికి చెప్తోంది. దేవానికి చూపిస్తోంది. తనకు కూడా రాముడు ఎవరు అనే డౌట్ రావడము. అప్పుడు సీతమ్మ కూర్చోబెట్టి చకల మొత్తం
సృష్టి అంతా నిండి ఉన్నది, నడిపిస్తున్నది రాముడని, తర్వాత సీతమ్మ కూడా అన్ని చోట్ల ఉందని, ఇద్దరు వేరు కాదని, అలాగే మనము అదే అని, అతను సీతమ్మ తాను వేరు కాదని సోమ ఫీల్ అయినదంతా మన దేవాన్ని చూసింది. ఇంకా మొత్తానికి ఈ అనుభవం ఎండింగ్ లోకి వచ్చేసరికి కళ్ళు తెరిచి చూస్తే అక్కడ తానొకటే ఉంది. సో అక్కడ సీతమ్మ మహారాణి దుస్తులతో కనిపించి ఆ కనిపించడం జరుగుతుంది. సో మీకు అక్కడ పదాలు ఉండవు. నవ్వుతూ మహారాణి గా ఉన్న సీతమ్మ ఏమంటుందంటే జయిస్తూ, రా సోమ, నెక్స్ట్ డే కోసం మనం రెడీ అవ్వాలి అంటుంది. సో ఇక్కడ సోమకు అంటోందంటే సోమ దేవాని ఇద్దరు ఒకే కాన్షియస్ లో ఉంటారు కదా. సో ఆ విధంగా మహారాణి మనం నెక్స్ట్ డే కోసం రెడీ అవ్వాలి, రా సోమ అన్నట్టు అనడం ఇక్కడ కనిపిస్తుంది. సో ఇది ఈ చాప్టర్ ఫ్రెండ్స్. సో ఇక్కడ చివర్లో చెప్పిన మాట ఏమంటే, ఏ పేరు ఏ రూపం కూడా నువ్వు ఎవరు అని వివరించజాలదు. నువ్వు దానికి ఆవల ఉన్నావు. ఈ ఈ గుర్తింపులకు ఈ అన్నిటికీ నువ్వు ఆవల ఉన్నావు. అదే నువ్వు, అదే నేను. ఈ కనిపించే రూపం పేరు నువ్వు కాదు, దీనికి ఆవలగా ఉన్నది నువ్వు అన్నది ఇక్కడ ఈ చాప్టర్ లో మనకు సీతమ్మ చెప్తున్న మెసేజ్ ఫ్రెండ్స్.